అర్జున్ కి ఈ మధ్య అస్సలు టైం బాగోలేదు. పుష్ప 2 ప్రివ్యూ అప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన గొడవ తర్వాత ఆయన దాదాపుగా సైలెంట్ అయిపోయారు. బర్త్డే సందర్భంగా అట్లీతో చేయబోయే సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చి ఫ్యాన్స్ ని కాస్త ఖుషి చేశారు. కట్ చేస్తే ఇప్పుడు మరో కొత్త వివాదం వచ్చి పడింది. ఇటీవల ఐఐటి జేఈఈ రిజల్ట్స్ వచ్చాయి. ఈ సందర్భంగా కార్పొరేట్ కాలేజీలు స్టార్స్ తో ప్రకటనలను గుప్పించాయి. ఈ విషయంలో వామపక్ష పార్టీల విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ సీరియస్ అయింది. అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ శ్రీలీల కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్స్గా వ్యవహరిస్తుండడంతో వారిపై ఫైర్ అయింది. వారు ఏ కాలేజీలను ప్రమోట్ చేస్తున్నారో ఆయా విద్యా సంస్థలు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయని, విద్యార్థులు తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ ఆరోపించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటీనటులపై కేసులు పెట్టినట్టుగానే వీరిపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేసింది. కాలేజీలు వాటి యాజమాన్యం చేసే దారుణాలను పట్టించుకోకుండా కేవలం కోట్ల పారితోషికానికి ఆశపడి ఇలాంటి ప్రకటనలు చేయడం తగదని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ విజయవాడ సిటీ కౌన్సిల్ తెలిపింది. సహజంగా స్టార్స్ కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రమోట్ చేస్తే అక్కడ విద్య, వసతి సౌకర్యాలు బాగుంటాయని విద్యార్థులు భావిస్తారని, కానీ కాలేజీలో చేరిన విద్యార్థుల జీవితాలతో సదరు సంస్థలు ఆడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. వీరు నటించే యాడ్స్ కారణంగా విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అల్లు అర్జున్, శ్రీలీలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే బోయపాటి శ్రీను డైరెక్షన్లో అల్లు అర్జున్ యాక్ట్ చేసిన కమర్షియల్ ఎంటర్టైనర్ సరైనోడు రిలీజ్ అయ్యి ఈ ఏప్రిల్ 22కి 9 ఏళ్లవుతోంది. ఆ మూవీ ఈవెంట్లో బన్నీ మాట్లాడుతున్నప్పుడు చాలా మంది పవన్ కళ్యాణ్ పేరు చెప్పమని గోల చేశారు. అప్పటికే చాలా ఫంక్షన్స్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పవర్ స్టార్ అని అరవటం అలవాటుగా మారిపోయింది. ఇక దీంతో అల్లు అర్జున్ డైరెక్ట్గా స్టేజ్ పైన చెప్పను బ్రదర్ అని పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ అనేశారు. ఇక్కడతో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్స్ కాస్త అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అనుకునే స్థాయికి వెళ్ళిపోయాయి. నేటికి ఈ ఇష్యూ జరిగి 9 ఏళ్లు కావడం, విద్యా సంస్థల ప్రమోషన్ ఇష్యూ కేసులో ఈ వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది.